వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఓకే, మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఇంకోటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సినిమా ఎట్లా స్టార్ట్ అయింది, ఇవన్నీ మాకు తెలుసు. బట్ మీ చిన్నప్పుడు స్టోరీస్ ఎక్కడ నేను వినలేదు. అసలు ఎట్లా రావాల్సి వచ్చింది ఏంటి, సో అది మాకు చెప్పాలి మీరు. నేను పుట్టింది పెరిగింది బహ్రెయిన్లో, గల్ఫ్లో. మా పేరెంట్స్ అక్కడే ఉండే, మా మదర్ ఫాదర్ ఇద్దరు అక్కడ జాబ్ చేస్తుండే. హాలిడేస్ టైంలో ఇండియాకి వచ్చి మా ఊరు మ్యాంగ్లూర్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్, ఏదో ఫంక్షన్స్ ఉంటే అది రిటర్న్ వెళ్ళేవారు. నాకు ఇంట్లో మ్యూజిక్ అండ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నా మదర్కి తను స్కూల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ డాన్స్ ఇష్టం ఉండే. షీ వాజ్ అ సింగర్, డాన్సర్, డ్రామాస్లో యాక్ట్ చేయడం, ఇవన్నీ ఆమె స్కూల్ సర్కిల్లో, కాలేజ్ సర్కిల్లో చాలా పాపులర్ అనమాట. అక్కడ నుంచే వచ్చింది. అక్కడ నుంచే నాకు వచ్చింది. ఆ మదర్ ఫ్యామిలీలో ఎక్కువ క్రేజ్ ఉంది. మా మమ్మీ వాళ్ళ, మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కూడా డ్రామాలో అవన్నీ యాక్టర్స్ ఉండే. సో కానీ అది ఒక హాబీ లాగా మాత్రమే, దాన్ని ప్రొఫెషన్ లాగా చేసుకునేంత ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ అప్పుడు ఆ థాట్ కూడా లేదు, దీన్నే కెరియర్ గా తీసుకుందామని ఆ టైంలో ఎవరు ఆలోచించలేదేమో. సో మదర్ కూడా అంతే, దాన్ని ఇంట్రెస్ట్ లా తీసుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంది, అబ్రాడ్ వెళ్ళింది, జాబ్ చేస్తుంది, అంతే. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే వాతావరణం ఎప్పుడు మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ లో డాన్స్ చేసేది. అండ్ మన కల్చర్ లో కూడా అది ఉంది కదా, డాన్సింగ్, సింగింగ్, అదంతా ఒక ఆర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్, ఫైన్ ఆర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన కల్చర్ లో కూడా. సో నేను ఊరికి వచ్చినప్పుడు కూడా చాలా ఫంక్షన్స్కి వెళ్ళడం, కలర్ఫుల్, ఇక్కడ కల్చర్ చాలా కలర్ఫుల్ ఉంటుంది కదా. ఇండియన్ కల్చర్ అంటే అందరూ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అదే గల్ఫ్లో అంటే బ్లాక్ అండ్ వైట్. సో అండ్ అప్పుడు కూడా మళ్ళీ 90s అంత ఎక్స్పోజర్, ఇప్పుడున్నంత టెక్నాలజీ అండ్ ఎక్స్పోజర్ కూడా అప్పుడు అక్కడ మనకి లేదు. సో ఇక్కడ చాలా అడ్మైర్ చేసేదాన్ని, ఇక్కడ నేచర్, యానిమల్స్, ఈ లైఫ్ స్టైల్ అంతా నాకు చాలా ఇష్టం. మళ్ళీ అక్కడ కూర్చుని టీవీలో చూసేటప్పుడు కూడా, టీవీలో ఇండియన్ సినిమా అని చేస్తే అప్పుడు షారూఖ్ ఖాన్ గారి సినిమాలు, గోవింద గారి హిందీ సినిమాస్ అప్పుడు అక్కడ లోకల్ ఛానల్స్లో వచ్చేది. సో షారూఖ్ ఖాన్ గారిది నేను ఫస్ట్ టైం చూసింది సినిమా ఏంటంటే కరణ్ అర్జున్లో ఒక పాట, అది ఈవినింగ్ చిత్రహార్ లాగా వస్తుంటుంది కదా, దాంట్లో జాతీ హూ మే జల్దీ హే క్యా, ఆ పాటలో కాజల్ గారి డ్రెస్, అది ఒక బ్లూస్, నాకు ఇప్పుడు కూడా అది ఆ సీన్ ఎప్పుడు మర్చిపోను. సో ఒక హార్స్ది స్టేబుల్ ఉంటుంది, దాంట్లో కాజల్ది కలర్ఫుల్ స్కర్ట్ అండ్ ఇలా వన్ సైడ్ పోనీ వేసుకుని, ఫ్లవర్స్ వేసుకుని, ఫుల్ జంపింగ్, డాన్సింగ్. నేను మమ్మీతో అడిగిన, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి మమ్మీ అని. ఇక్కడెక్కడ జరగట్లేదు, ఈ కలర్ డ్రెస్లు ఎవరు వేసుకోవట్లేదు, అలా డాన్స్ లేదు, అలాంటి వెదర్ లేదు. సో మమ్మీ అంది, ఇదంతా మా ఊర్లో అక్కడ ఇండియాలో అవుతూ ఉంటుంది. అప్పటి నుంచి నాకు ఒక కోరిక, నాకు కూడా ఇండియా వెళ్ళాలి, నేను కూడా ఇండియాకి వెళ్తే ఇవన్నీ చెయ్యొచ్చా. సో మమ్మీ అంది, అవును ఎందుకు, ఇక్కడ చేయొచ్చా. ఇక్కడ చేయడానికి అప్పుడు డాన్స్ క్లాసులు అవన్నీ ఏం లేవు అక్కడ, అన్ని ఇండియన్సే లేరు అక్కడ అప్పుడు. ఇప్పుడు చాలా పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ అక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. సో మమ్మీ అన్నారు, ఓకే సరే ఇండియాకి వెళ్ళేటప్పుడు చేద్దాం. ఎప్పుడైనా నేను అడిగితే, సినిమాలు ఏదైనా వస్తే నాకు ఇలా చేయాలి అని చెప్తే ఇండియాకి వెళ్ళేటప్పుడు చేద్దాం. సో అక్కడే నేను ఏం చేసేదాన్ని, మమ్మీని దుపట్టాలు అన్ని వేరే వేరే కలర్ దుపట్టాలు నా డ్రెస్కి కట్టేసి నేను కూడా అలా డాన్స్ చేసి చూపించేదాన్ని, నాకు కూడా చేయాలి అని. సో మమ్మీ చాలా రోజుల వరకు చూసింది. ప్రతిసారి మార్నింగ్ లెగ్గానే నేను అడుగుతుంటాను, ఈరోజు మనం ఇండియాకి వెళ్తున్నామా. తర్వాత మా మమ్మీ చెప్పిందంట నాన్నకి, చాలా ఆశపడుతుంది ఊరికి వెళ్ళాలని, ఆమెకి డాన్స్ చేయాలని అంత కోరిక, ఊరికి వెళ్ళాలి, యానిమల్స్తో ఆడాలి, ఏంటంటో నా ఈ కోరికలు, నేను అక్కడ హ్యాపీగా లేననమాట. సో మమ్మీ అన్నారు, ఇంకా నా వర్క్, నా కెరియర్ ఇట్స్ ఓకే, వీఆర్ అడల్ట్స్, గ్రోన్ అప్. ఇప్పుడు ఈ ఏజ్లో నాకు కూడా అర్థమవుతుంది దట్ ఇది కాకపోతే ఇంకొకటి చేస్తాము. కానీ చిన్న పిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ అనేవి, లేదా వాళ్ళ చైల్డ్హుడ్ అనేది మళ్ళీ రిటర్న్ రాదు. మనం ఒక 10 years వరకు, 15 years వరకు బతికిన లైఫ్ ఉంది కదా, అది మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అనేది రాదు. సో మా మదర్ మా నాన్నకి చెప్పిందంట, మళ్ళీ మా అమ్మాయికి ఈ లైఫ్, ఈ చైల్డ్హుడ్, ఈ ఇన్నసెన్స్, ఇప్పుడు ఆమె ఏం ఎంజాయ్ చేయాలనుకుంటుంది అది మళ్ళీ ఎప్పుడూ రాదు. సో నా జాబ్ మానేసి నేను అమ్మాయిని తీసుకుని ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పి, మా నాన్న కూడా ఓకే అని చెప్పి సపోర్ట్ చేశారు. సో నాన్న అబ్రాడ్ లోనే కంటిన్యూ చేశారు, అమ్మ నన్ను తీసుకుని ఊరికి వచ్చారు. ఇక్కడ వచ్చాక స్టార్ట్ అయింది నా జర్నీ. సో నాకు ఏదేది ఇష్టం ఉందో ప్రతిదానికి, నాకు సింగింగ్ ఇష్టమా, సింగింగ్ క్లాస్కి జాయిన్ చేశారు. డాన్స్ ఇష్టం అంటే భరతనాట్యం క్లాస్కి జాయిన్ చేశారు. అన్ని క్లాసెస్కి జాయిన్ చేసి, దేంట్లో జాయిన్ అయ్యారు? ఫస్ట్ నేను జాయిన్ అయింది ఇది, ఫస్ట్ యాజ్ అ సింగర్ నా జర్నీ స్టార్ట్ అయింది. ఎలా అంటే, నేను స్కూల్కి వెళ్ళగానే అన్ని కాంపిటీషన్స్ అక్కడ చూసి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని చిల్డ్రన్కి నన్ను చూసి సర్ప్రైజ్. ఎందుకంటే నేను చబ్బిగా లావుగా ఉంటే, ఇక్కడ అందరూ బక్కగా నల్లగా ఉన్నారు. ఇక్కడ ఎండ కూడా అలాగే ఉంటుంది కదా, నేను ఫుల్ ఇక్కడ ఎండకి నేను పింక్ కలర్ అయ్యేదాన్ని. సో వాళ్ళందరూ ఎక్కడో నుంచి, ఎక్కడో ఆ
అప్పుడు బారైన్ అని తెలియదు, దుబాయ్ తెలుసు, కువైట్ తెలుసు, బారైన్ ఎక్కడో తెలియదు జనాలకి. సో బారైన్ నుంచి ఎక్కడో అమ్మాయి వచ్చిందంట అని చెప్పి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ అందరూ నన్ను చూడడానికి వచ్చారు, నా చీక్స్ పుల్ చేయడం అవన్నీ. నాకు వాళ్ళని చూసి ఎక్సైట్మెంట్, ఇంతమంది ఉన్నారు నన్ను చూడడానికి వస్తున్నారు కదా అని. సో ఆ కాంపిటీషన్స్ ఉంటే అన్ని కాంపిటీషన్స్ లో పేరు ఇచ్చి వచ్చేదాన్ని నేను. సింగింగ్, డాన్సింగ్, ఫ్యాన్సీ డ్రెస్, ఎలోక్యూషన్, పోయట్రీ ఏమున్నా ఎస్తర్ పేరు ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చి నేను ఎక్కడెక్కడ పేరు ఇచ్చి వచ్చానో అవన్నీ రాసి ఇంటికి తీసుకొస్తాను. మమ్మీ ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయంట, నాకు ప్రిపేర్ చేయండి మీరు అని. మమ్మీకి అదే పని ఇంకా నన్ను రెడీ చేయడమే. సో అలా స్టార్టింగ్ మొదలు పెడితే ఆ కాంపిటీషన్స్ లో పాడేటప్పుడు తెలిసింది ఏంటంటే నాకు సింగింగ్ టాలెంట్ ఉంది. అందరూ స్కూల్లో నాకు అప్రిషియేట్ చేసేవారు. సో అక్కడ నుంచి స్కూల్ లెవెల్లో విన్ అయిపోతే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కి పంపించారు. అక్కడ కూడా అన్ని స్కూల్స్ మధ్యలో నేనే విన్ అయ్యాను. ఒక 2-3 years బ్యాక్ టు బ్యాక్ అన్ని లెవెల్ కాంపిటీషన్స్. చర్చ్ మధ్యలో చర్చెస్ కి కూడా ఉంటుంది, ఇంటర్ చర్చ్, ఇంటర్ ప్యారిష్, ఇంటర్ స్కూల్, ఇవన్నీ కాంపిటీషన్స్ లో వెళ్ళి విన్ అవ్వడం జరిగింది. సో చాలా మంది చెప్పారు ఆమెకి సింగింగ్ చాలా మంచి టాలెంట్ ఉంది, సింగింగ్ లో ట్రైనింగ్ ఇప్పించండి అని చెప్పారు. సో ఫస్ట్ నాకు క్లాసికల్ సింగింగ్ కి జాయిన్ చేశారు. అదే టైంలో నేను ఇక్కడ చాలా పాపులారిటీ రావడం వల్ల ఆల్బమ్స్ లో పాడడం. అప్పుడు 90s లో 2000 లో స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ఆల్బమ్స్ లో పాడటం. అప్పుడు కసెట్స్ ఉండే, ఆడియో కసెట్స్, ఆడియో సిడీస్. అండ్ చాలా మంది కంపోజర్స్ ఉండే అక్కడ, కొంకణి కంపోజర్స్, వాళ్ళ క్యాసెట్ లో పాడడం. పిల్లలదే పాటలది ఒక క్యాసెట్ వచ్చింది, దాంట్లో నేను ఫస్ట్ టైం పాడాను. నేను 8 years old ఉన్నప్పుడు. దాంతోనే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అక్కడ క్లాసికల్ సాంగ్ అని వెళ్తే నా టీచర్ గారి హస్బెండ్ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారు. సో కర్ణాటిక్ వోకల్స్ అండ్ భరతనాట్యం హస్బెండ్ వైఫ్ నేర్పిస్తున్నారు. సో అది చూసి అది కూడా కావాలన్నా. సో మమ్మీ సరే అది కూడా నేర్చుకో, ఇక్కడ ఒకే ఇంట్లో అయిపోతుంది కదా. సో ఒక 4 to 4:30 డాన్స్ క్లాస్ అయితే 4:30 to 5 సింగింగ్ క్లాస్, అలా 1 hour అక్కడే ఉండిపోయి డైలీ ఈవినింగ్ అలా జాయిన్ అయిపోయాను. అక్కడ కూడా వాళ్ళు అన్నారు డాన్స్ లో స్మార్ట్ ఉంది అమ్మాయి, బాగా చేస్తుంది అని చెప్పి. నాకు ఇది కృష్ణాష్టమి వచ్చేటప్పుడు కృష్ణుడు, అప్పుడు చబ్బి ఉన్నాను కదా, ఎప్పుడు కృష్ణుడు నేనే. సో కృష్ణాష్టమికి కృష్ణుడు, ఇంకేదైనా అవుతే దానికి. సో అలా చిన్న చిన్న రోల్స్ చేయడం, డాన్స్ క్లాస్ కి కూడా ఒక ఇంట్రెస్ట్ చూపించడం, ఆ మేకప్, కాస్ట్యూమ్ అంతా నేను అక్కడ అబ్రాడ్ లో ఏది చూసి ఆశపడ్డానో అవన్నీ ఇక్కడ జరగడానికి ఒక అవకాశం వచ్చింది. సో దానికి నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎప్పుడు నా మదర్ కి చెప్తాను. ఎందుకంటే అంత మంచి జాబ్ లో ఉండి అంత సెటిల్ అయి ఉన్న ఆమె కూడా, ఆమె ఆ ఏజ్ లో అంటే ఒక 26-27 years ఆఫ్ హర్ ఏజ్, నేను తను 25 ఉన్నప్పుడు పుట్టాను. సో ఒక ఆ పీక్ ఏజ్ లో మనకు కూడా బ్రతకాలని ఒక చాలా ఆశలు ఉంటాయి. అవి పక్కన పెట్టి, లేదు నా బిడ్డకు ఒక మంచి ఫ్యూచర్, ఆమె డ్రీమ్స్ ఆమె బ్రతకాలనే ఒక నన్ను ప్రయారిటీగా పెట్టి ఆమె డ్రీమ్స్ ని పక్కన పెట్టి ఊరికి తీసుకొచ్చినందుకు ఈ రోజు వేస్తారనే ఒక మనిషి ఇక్కడ దాకా రావడానికి ఒక దారి అప్పుడే రెడీ అయిపోయింది అనమాట. కానీ అప్పుడు కూడా ఎవ్వరు నేను హీరోయిన్ అవుతాను, సినిమాలకు వస్తాను అనేది లేదు. నాకు డాన్స్ ఇష్టం, నాకు సింగింగ్ ఇష్టం, ఆమెకి సింగింగ్ అంటే పిచ్చి, చేసుకొని ఏది ఇష్టం ఉన్నా చేసుకొని ఇప్పుడు చేసిందే ఆమెకి మెమరీస్ ఫ్యూచర్ కి అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. బట్ అలా అలా నేను గ్రో అవుతూ వెళ్ళాను. షోస్ చేయడం ఇంకా ఎక్కువ అయిపోయింది, సింగింగ్ లో ఇంకా గ్రో అయ్యాను. బేబీ ఎస్తర్ అంటే ఆ టైంలో మ్యాంగ్లూర్ లో ఫుల్ పాపులర్. నాకు అప్పుడే ఫస్ట్ నాకు స్టార్డమ్ లేదా ఫ్యాన్స్ అనేది ఆ చిన్న ఏజ్ లో 8-9 years నాకు అలాగే మంచి మంచి ఫ్రాక్స్ స్టిచ్ చేసి నా మమ్మీ ఆ పాట ఏ పాట పాడుతున్నానో అదే పాటకి కనెక్టెడ్ గా కాస్ట్యూమ్, ఒక్క పాట నా గురించి రాశారు, నా కోసం రాశారు ఒక కంపోజర్. అది రిగార్డింగ్ హెన్, మా ఇంట్లో ఒక కోడి ఉంటుంది, ఆ కోడి పొద్దున లేచి కొకో అంటుంది, అలా ఆ ఏజ్ కి అంతే కదా, 3rd standard 4th standard లో పాడే పాటలు. కానీ దాన్ని చూడడానికి ఎంత క్రౌడ్ వచ్చేదంటే దానికి నా మమ్మీ నాకు మంచి డాన్స్ నేర్పించింది. అండ్ కోడి లాంటి డ్రెస్సే స్టిచ్ చేసింది, ఒక రెడ్ ఫ్రాక్, దానికి ఒక టెయిల్ ఉంటుంది. సో ఆ కాక్ ఎలా చేస్తుంది అని నేను స్టేజ్ లో పాడుతూ చేసి చూపిస్తాను అనమాట, కొక్కరే కొక్కో అని. అది చూడడానికి జనాలు వచ్చి వన్స్ మోర్ అని చెప్పి ఎస్తర్ కొక్కరే కొక్కో గర్ల్ అనే ఫేమస్ అయిపోయింది. నేను ఒక 8th standard కి వెళ్ళే వరకు కొక్కరే కొక్కో గర్ల్ అనే పిలిచేవారు. నాకు అప్పుడు సిగ్గు వస్తుంది, చిన్నప్పుడు ఓకే, కానీ 8th 9th లో కూడా నన్ను కొక్కరే కొక్కో పాడు అని చెప్తే నేను పాడనని, నేను వాళ్ళు లేదు పాడాలి నువ్వు. సో పాపులారిటీ వచ్చింది. సో అఫ్ కోర్స్ నా పేరెంట్స్ కి కూడా నా మీద ఇంకా నమ్మకం. ఓకే, మా ఇంట్లో లెవెల్లో మాత్రమే కాదు, ఒక నలుగురికి నచ్చేలా ఉంది మా అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ అపియరెన్స్, డాన్సింగ్ అంతా అందరికీ నచ్చుతుంది. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా గ్రో అవుతుందేమో. సో మా మమ్మీ ఇంకా సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. అలా స్టేజ్ మీద యాజ్ అ డాన్సర్, క్లాసికల్ డాన్సర్ గా కూడా చాలా షోస్ ఇచ్చాను, చాలా టెంపుల్స్ లో పర్ఫార్మెన్స్ చేశాను, చెన్నైలో కూడా చాలా టెంపుల్స్ లో పర్ఫార్మ్ చేశాను. అండ్ చాలా ఇది మస్తకాభిషేకం అని అవుతుంది హాసన్ లో, కర్ణాటకలో. మీకు తెలుసా తెలీదు, ఇట్స్ హోలీ ప్లేస్ ఫర్ జైన్స్.
ఓకే జైన్ వాళ్ళది ఒక ఫెస్టివల్ ఉంటుంది. 12 years కి ఒక్కసారి వాళ్ళు మస్తకాభిషేకం చేస్తారు అక్కడ ఆ విగ్రహాన్ని. సో దానికి పర్ఫార్మెన్స్ భరత బాహుబలి అని ఆ స్టోరీ, బాహుబలి ద స్టాచ్యూ దేర్. సో అతనిది స్టోరీ, లైఫ్ స్టోరీని ఒక డాన్స్ బ్యాలే రూపంగా చేస్తారు. అప్పుడు నేనే బాహుబలి. ఆ డాన్స్ క్లాస్లో ఇంకొక ఎప్పుడు గొడవ ఏంటంటే, ఇప్పుడు నాకు రోల్స్ చేసేటప్పుడు చాలా మంది అడుగుతారు, మీకు హీరోయినే అవ్వాలి, అందంగానే కనిపించాలని కోరిక లేదా అని. నాకు అది ఐ థింక్ అది ఇప్పుడు నాకు ఎందుకు లేదంటే, అది అప్పుడే నాకు బ్రేక్ అయింది. నేను ఈ అందాన్ని చూసి, సినిమాలని చూసి డాన్స్కి వెళ్ళాలి అని వెళ్ళాను కదా. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు నా హైట్, పర్సనాలిటీ వల్ల నాకిన్న టాల్ అమ్మాయి, అంటే నేను ఒకవేళ అమ్మాయి వేషాలు వేసుకుంటే ఒక శివ పార్వతిలో, నేను పార్వతి అయిపోతే నాకు శివుడు అయ్యే పర్సనాలిటీ అమ్మాయి లేదు. నేనే అబ్బాయి వేషాలు వేసుకోవాలి. ఎప్పుడు రాక్షసుడిని నేను వీరభద్ర వేషం నేను వేసుకున్నాను. భరత బాహుబలిలో నేనే బాహుబలి, ఇంకే భస్మాసుర ఏది వదిలేదు. ఇంకా నాకు చెప్పేవారు, చూడు ఆర్ట్ అని చెప్పిన తర్వాత ఇదే అదే అని ఉండకూడదు, అందంగానే కనిపించాలి, అలా కాదు. ఆర్ట్ అనేసరికి నీకు ఇచ్చిన రోల్ని నువ్వు ఎంత బాగా చేస్తున్నావు. ఇప్పుడు చూడు, నువ్వు అమ్మాయిగా నుండి నువ్వు రాక్షసుడు రోల్ చేస్తే, నీకు రోల్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు చేస్తారంటే అమ్మాయి చేసిందా అని చెప్తారు. చూడు, నువ్వు ఎందుకు అలా మైనస్గా ఆలోచిస్తున్నావు, పాజిటివ్గా ఆలోచించు. సో నిజంగా అలా జరిగింది. నేను బాహుబలి వేషాన్ని చేసేటప్పుడు చాలా ఫస్ట్ నాకు వద్దు, నాకు కూడా హీరోయిన్ రోల్ కావాలి, నాకు కూడా ఆ కాస్ట్యూమ్ వేసుకుని జడా వేసుకుని పెద్ద ఐస్ చేసి అలా డాన్స్ చేయాలి సార్ అంటే, సార్ చెప్తున్నారు ఒక్కరోజు చేద్దాము, ఇప్పుడు నువ్వు ఇదే చేయాలి అని. కానీ ఆ బాహుబలిలో ఉంటుంది 3 types ఆఫ్ యుద్ధం, దృష్టి యుద్ధం, అది వచ్చేసి లాస్ట్ కి మల్ల యుద్ధం వస్తుంది. సో అది ఫుల్ గా భరతని లేపి పడేయాలని వెళ్తాడు. ఆ టైంలో తనకి రియలైజేషన్ వస్తుంది అనమాట. దేనికి, ఒక ఆస్తి కోసం నేను నా తోడు పుట్టి పెరిగిన నా అన్నయ్యనే చంపబోతున్నానా, ఇంతే నా జీవితం అని తనకి ఆ టైంలో రియలైజేషన్ వచ్చి తను దీక్ష తీసుకుంటాడు అనమాట. సో ఆ ఒక సీన్ చేసేటప్పుడు తనని నేను లిఫ్ట్ చేయాలి అవన్నీ అందరూ ఫుల్ కేక వేస్తుంటారు క్రౌడ్ లో. అదంతా ఫినిష్ అయ్యాక మేకప్ తీసేటప్పుడు వెతుక్కుంటూ వస్తారు, బాహుబలి ఎవరు చేశారు అని చూడడానికి వస్తారు. అప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి చేసిందా అంటారు. అమ్మాయి తర్వాత క్రిస్టియన్ అమ్మాయి చేసిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ అమ్మాయిలు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడమే చాలా తక్కువ. అది మళ్ళీ చేసి ఇన్ని టెంపుల్స్ లో పర్ఫామ్ చేయడం, మళ్ళీ దేవతలు రోల్ చేయడం, అవన్నీ చాలా అప్పుడు పెద్ద పేరు అనమాట నాకు క్లాసికల్ డాన్స్ ఫీల్డ్ లో కూడా. మా డాన్స్ మాస్టర్ ఇప్పుడు కూడా తిడుతూ ఉంటారు, నువ్వు అలాగే ముందు వెళ్ళుంటే ఎంత పెద్ద క్లాసికల్ డాన్సర్ని అయ్యేదాన్ని ఏమో తెలీదు. కానీ జర్నీ అలా ముందు వెళ్తూ పోయింది. ఇప్పుడు కూడా అలాంటి గుర్తింపే వచ్చింది కదా మీకు. అవును, అదే ఏ ఫీల్డ్ కి వచ్చినా నాకు తెలిసి మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే ఎక్కడ వెళ్ళినా ఆ పని మీద దేవుడు దీవిస్తాడు అనమాట, బ్లెస్సింగ్ పెడతారు.